హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా దగ్గరికి షాప్కి రెగ్యులర్గా వచ్చే కస్టమర్ కాదండి, కొత్త కస్టమరు. అయితే షాప్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే మీకు చెప్తా అని చెప్పి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. అయితే ఈ బ్లౌజ్ తనది కాదు, కొత్త కస్టమర్. ఆల్రెడీ స్టిచ్ చేసిన 2 బ్లౌజులు కుట్టించిన, చీరలు ఇచ్చేసిన, బ్లౌజ్ కూడా ఇచ్చేసిన. అయితే ఏంటంటే నేను మళ్ళీ తీసుకొచ్చి ఇస్తే ఫంక్షన్ ఉంది కదా, నేను అయినయో కాలేదో తీసుకోవతానని చెప్పానని చెప్పానని వచ్చింది, తీసుకెళ్ళింది, వేసుకొని చూసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు బ్లౌజ్కి మనము ఫిట్టింగ్ కరెక్ట్ ఉందా అని ఫస్ట్ అడిగేటప్పుడే ఖచ్చితంగా తీసుకున్నా. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క రకంగా ఉంటారు కదా. తీసుకున్నప్పుడు ఏంటంటే కింద పెట్టుకునే 2 ఉక్సులు ఇవి 2 పెట్టుకోదట తను. ఇవి 2 ఇప్పుడు మనము సైడ్ స్టిచ్చెస్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఆమ్ రౌండ్ కానివ్వండి, వేస్ట్ లూజ్ కానివ్వండి, పర్ఫెక్ట్గా మనం స్టిచ్చెస్ వేసినప్పుడే షోల్డర్ అనేది జారిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆమె ఏం చెప్పిందంటే కొంచెం షోల్డర్ అయితే పడిపోకుండా చూడండి అని చెప్పి అదొకటైతే చెప్పింది. మరి దాంతోపాటు నేను కింది 2 ఉక్సులు పెట్టుకోను, ఇది షోల్డర్ అయితే ఎందుకు గురించి పడిపోతుందో నాకైతే తెలియదు అని చెప్పానని ఏ విషయం చెప్పలే. ఒక షోల్డర్ ఒకటి పడిపోతుంది, అదొక్కటి క్లియర్ చేస్తావని చెప్పి నీ దగ్గరికి తీసుకొచ్చిన అని చెప్పని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఏమైందనంటే ఈ కింద 2 ఉక్సులు పెట్టుకోదన్న విషయం నాకు తెలియదు. నేను సేమ్ యాస్టీజ్గా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనో చేసిన, షోల్డర్స్ అనేటివి కొంచెం అడ్జస్ట్మెంట్ ఏమన్నా తేడా ఉందేమో అని చేసి మంచిగా బ్లౌజ్ పైపింగ్ నీట్ ఫినిషింగ్, ఎట్లా లోపలికి లోడింగ్ పైపింగ్ అయితే వేసి బ్లౌజ్ అయితే నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చి బ్లౌజులు అయితే 2 ఇచ్చేసిన. బ్లౌజ్ వేసుకొని చూసింది, తీసుకెళ్ళింది. వాళ్ళ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత కూడా ఆమె కనవలేదు. రోడ్డుకుంటూ పోతుంటే నేనే పిలిచిన, అమ్మ బ్లౌజుల పైసలు ఇవ్వవా అని అంటే, బ్లౌజులు ఏం కుదరలేదు నాకు అని అంటే, బ్లౌజులు పట్టుకొని రా అని చెప్పానంటే వచ్చింది, వేసుకొని చూపించిన తర్వాత నేను ఈ కింది 2 ఉక్సులు పెట్టుకోను, కానీ అయినా షోల్డర్స్ పడిపోతున్నాయి, నేను వేరే దగ్గర కుట్టించుకుంటే బ్లౌజులు బాగున్నాయి కానీ నీ దగ్గర కుట్టించుకుంటే అసలు కుదరలేదు అని అన్నది. ఈ కింద సైడ్ లూజ్ ఉంటేనే మనకు షోల్డర్స్ ఖచ్చితంగా పడిపోతాయి. కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటే షోల్డర్స్ అనేవి పర్ఫెక్ట్గా కరెక్ట్ కూర్చుంటుంది మన మెజర్మెంట్ ప్రకారం. ఇవి 2 ఉక్సులు పెట్టకపోయినాక ఈ షోల్డర్స్ అనేవి ఎట్లుంటాయి, కొంచెం తేడానే అవుతుంది. ఇప్పుడు మనం ఇంతవరకు మనం లెంత్ అన్న తగ్గించుకోవాలి, లేదంటే కొంచెం వేరే రకంగానన్నా స్టిచ్ చేయించుకోవాలి. ఇవి 2 పెట్టుకోను నేను ఉక్సులు, ఈ 2 కింద నేను అసలే ఉక్సు పెట్టాను, కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ కుదరాలి అని అంటే డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నమే కదా. ఇట్లాంటి కస్టమర్లు కూడా ఉంటారండి. ఎందుకో ఈ విషయం మీకు అందరికీ షేర్ చేయాలి. మీ దగ్గర కూడా ఇట్లాంటి కస్టమర్స్ ఉన్నారా? ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని